శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సర్వమంగళమాంగళ్యే శివే సర్వ అర్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు సోమవారం కనుక చంద్రగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం దధిశంకతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శేషనం సోమం శంభోర్ మగడభూషణం అనే ధ్యాన శ్లోకాన్ని చంద్రగ్రహ ప్రీతిగా నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయండి. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 29/4/2024 సోమవారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, పూర్ణతిథి అయిన పంచమి ఉదయం 5:40 వరకు ఉన్నది. పిమ్మట షష్ఠి రాత్రి తెల్లారితే 4:13 వరకు ఉన్నది. నేడు పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 2:30 వరకు ఉన్నది. పిమ్మట ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు వర్జం మధ్యాహ్నం 2:18 నుండి 1:51 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:18 నుండి 1:09 వరకు, మరలా పునర్దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:50 నుండి 3:40 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:34 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:13. ఈరోజు సోమవారం కనుక తూర్పు దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు, మరియు దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు అర్ధలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాన్ని పరిశీలిస్తే సూర్యోదయం నుండి 7 గంటల వరకు, 8 గంటల నుండి 9 గంటల వరకు, పిమ్మట రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు మంచిది. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట అనుకూలం కాదు. నేడు ప్రాగస్తమిత శుక్ర మౌఢ్య ప్రారంభం, అనగా మూఢమి ప్రారంభం. శుక్రగ్రహం తూర్పున అస్తమించును కనుక నేటి నుండి వివాహ, గృహప్రవేశ, ఆలయ ప్రతిష్ట, ఉపనయన, గృహారంభములు మొదలగు శుభకార్యములు చేయుటకు మంచిది కాదు. అయితే శాంతులకు, గ్రహదోష నివారణలకు, అలభ్యయోగ పుణ్యకాలాలు మొదలైన వాటికి, వ్రతాలకు, జప హోమాదులకు ఏ విధమైన దోషమో లేదు. ప్రేక్షకులు గమనించగలరు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.